మీకు అవకాశం దొరికితే చాలు కోపం వస్తుంది. మేం కోపిష్టలం అనిపిస్తోందా మీకు? మీ ముక్కు మీద ఏంటది? ఏముంది చూడనివ్వండి. కోపం కూర్చుంది. చూసారా, మళ్ళీ కోపం వచ్చింది. మాకు కోపం రాలేదు. ఇక్కడికి మా ఇల్లు దగ్గరే, మనం నడిచేనా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అనుకోండి, కానీ మనం వెళ్ళాం. చూసారా, మళ్ళీ అనవసరంగా మీరు కోపం తెచ్చుకున్నారు. ఈ రోజు నేను లెక్క పెడతాను, రోజుకి మీకు ఎన్నిసార్లు కోపం వస్తుందో. మేము అనవసరంగా కోపం తెచ్చుకోం. చూడండి, మేము హాయిగా నవ్వుతున్నాం. మీరు నిజంగా నవ్వుతున్నారు. ఇంత అబద్ధపు నవ్వుందే జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. మాకెప్పుడు కోపం రాదు. వస్తుంది వస్తుంది వస్తుంది. చూస్తారుగా, మనం మా ఇంటికి వెళ్లేలోగా మాటి మాటికి మీ కోపం రావడం ఖాయం. పందెం వేసి మరీ చెప్పగలను, రోజంతా మీరు కోపంగానే ఉంటారు. చూసుకోండి. సరే, అయితే మీరు కూడా చూస్తారు కదా, మాకక్కడ కోపం రానే రాదు. చూద్దాంలేండి. చూస్తారులేండి. ప్రభు, బండి సిద్ధం చేశాను. ఆఫ్టర్ యూ మై క్వీన్. మళ్ళీ నన్ను ఆంగ్లంలో తిడుతున్నారు. ఇప్పుడు కోపం ఎవరికొచ్చింది? రాణా గారు, ఇవాళ మొత్తం రోజంతా మీరు నాతో పాటే ఉంటారు. మీ బాలసకుడు ఇక్కడికి వచ్చాడు కదా. బాలసకుడా? అదెవరు? బాలసకుడు రాణా గారు, మీ నేస్తం. కోపం. మేము ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే దాన్ని బయట వదిలేసాం. చూద్దాం. చూస్తారుగా. చూద్దాం. రాణగారు, రండి రండి. వారు మీకు రాణగారే కావచ్చులేండి, మాకు మాత్రం తమ్ముడు గారే. తల్లి తోడమ్మ. వారిని కూర్చోమని చెప్పవా? అమ్మా, ఏమైంది? సమస్య లేదు కదా? ముందు నువ్వు చెప్పు. నీకు అల్లుడు గారికి మధ్య గొడవలేం లేవు కదా గాయత్రి? అవునమ్మా, అంతా బాగానే ఉంది. వారే స్వయంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారమ్మా. నువ్వనేదానివిగా అమ్మమ్మ చల్లగా చూస్తుందని. ఆ అమ్మమ్మ కృప వలన అంతా సర్దుకుంది. నేను సంతోషంగా ఉన్నానమ్మా. రాణగారు, పూజకి సిద్ధం కండి. మేము సిద్ధంగానే ఉన్నాం కదా. మా ఇంట్లో ధోవతి కట్టుకుని పూజ చేస్తాం. ఇవి తీసుకోండి. నేను ఇప్పుడే వస్తానమ్మా. ఏమన్నా చెప్పాలా మీరు? లేదే. అలా ఏమైనా చెప్పాలనుంటే పదండి వదినా, పదండి. దమయంతి, రాణాగారు ఒంటరిగా లోపలికెళ్లారు. చూడు, వారికి ఏమన్నా కావాలేమో కనుక్కో. వెళ్ళు.
అది ఈ ధోతి ఎక్కడ? మీరు ఆ గదిలోకి వెళ్ళి కట్టుకోవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు నేనే చెప్పాలి రాణగారు. మీరు గాయత్రిని స్వీకరించడమే కాదు, దాన్ని అర్థం చేసుకున్నారు కూడా. దానికేమీ తెలీదు వాళ్ళ నాన్నగారికి రాజమాతకి మధ్య ఏం లావాదేవీలున్నాయో. గాయత్రి ఒక వ్యాపారి బిడ్డే అయినప్పటికీ దానికి వ్యాపారం తెలీదండి. మా గాయత్రికి బంధుత్వాలు కలుపుకోవడమే తెలుసు. ఒకవేళ ఈ బంధం చెడిపోయిందంటే పాపం అదేమై ఉండేదో తెలీదు. మీరు కేవలం ఈ బంధాన్ని నిలబెట్టడమే కాదు, మీరు మా గాయత్రి జీవితాన్ని నిలబెట్టారు రాణగారు. ధన్యవాదాలు. మీ వంటి తల్లి కడుపున పుట్టిన బిడ్డకి జీవితంలో ఏ అమంగళమూ జరగదు. వాస్తవం మా కళ్ళ ముందే ఉన్నప్పటికీ మేం దాన్ని చూడ్డానికి, మీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు రాణి గాయత్రి. మేం మీపై దౌర్జన్యం చేశాం. ఐ యామ్ సారీ. ఇకపై అలాంటిది జరగదు. వీరికి ఏమైంది? నేనిప్పుడే వస్తాను. ఏమైంది? ఏమండి, తలుపు తెరవండి. మీకు ధోతి కట్టుకోవడం రాదా? అయితే మరి రాజమహల్లో పూజలకి మీరెలా కట్టుకునేవారు? సేవకులు. ఒక రాజు ఇంత నిస్సహాయలా? బాలసకుడు మీ కోపం వస్తున్నాడు కదూ, గుమ్మం దాకా వచ్చేసాడు. ఇంకే ఉంది, రావటమే ఆలస్యం. మాకు కోపం రావడం లేదు. ఇలా అబద్ధాలాడితే మీ ముక్కు పొడుగు సాగిపోతుంది. చూడండి, మీ ముక్కుందే ఇంత పొడుగు అయిపోయింది. మేం చెప్తున్నాం కదా. మాకు కోపం అసలు రావడం లేదు. మీకసలు ధోతి కట్టుకోవడమే తెలీదు. మీరు నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారంటే ఏదో మీకు ధోతి కట్టడం వచ్చినట్టు. వెళ్ళండి ఇక్కడి నుంచి, మేమే స్వయంగా కట్టుకుంటాం. జగాలలో అటు ఇటు పడే
తొడుక్కోండి. మీరే తొడగండి. రండి బాబు గారు. రండి రాణాగారు, రండి. రండి రండి కూర్చోండి. కూర్చోండి రాణాగారు. రాణాగారు, మీకు కింద కూర్చోవడం సమస్య అయితే కుర్చీ బల్లా తెప్పించమంటారా? రాజుగారు కింద కూర్చోడానికి ఇబ్బంది పడొచ్చు. ఇంటల్లుడు కాదు. మీరు రండి. భోంచేయండి. రాణి గాయత్రి, మీరు కూర్చోరా. తమ్ముడు గారు, గాయత్రి లేకుండా ఒక్క ముద్ద కూడా తినలేరా? అదేం లేదు. విషయం ఏంటంటే, మా ఇళ్లల్లో ఆడవాళ్లు మగాళ్లు భోంచేశాక వాళ్ళంతా కలిసి భోంచేస్తారు. ఇది మా ఇళ్లల్లో సాంప్రదాయం. ఇదే గనక సాంప్రదాయం అయితే ఈ సాంప్రదాయాన్ని మార్చుకోవాలి. అయ్యో రామా, వచ్చేశాడు బాలసకుడు. రాణాగారు, ఇంత చిన్న విషయం గురించి కోపం తెచ్చుకోకూడదు. నన్ను క్షమించండి సేట్ గారు. మీరు మీ అమ్మాయికి సంస్కారం నేర్పించారు, చదివించారు. ఎందుకని? సంస్కారమైన చదువైన అభ్యున్నతి కోసమే కదా, వెనకబడి ఉండేందుకు కాదు కదా. మేం ప్రపంచమంతా చూసాం. మా అనుభవం నుండి ఒక విషయం నేర్చుకున్నాం. దేశంలో ఆడవారు వెనకబడి ఉంటే ఆ దేశం కూడా వెనకబడే ఉంటుంది సేట్ గారు. మీరు నిజమే చెప్తున్నారు రాణాగారు. నేను ద్వంద్వ ప్రవృత్తిలో ఉన్నాను. చిట్టి తల్లి, దమయంతి, వచ్చి కూర్చోండి. మనందరం కలిసే భోంచేద్దాం. మీరు రండి. రండి రండి. ఈరోజు నేను మీకు వడ్డిస్తాను. ఇలా ఇవ్వండి. ఏమైంది? మీకు నచ్చలేదా? ఏంటి? బాలసఖుడు భోజనానికి రాలేదు. మీరేం చేస్తున్నట్టో? పుస్తకాలు చిందరవందరగా పడుంటే వాటిని కొంచెం కొంచెం సత్తి పెడుతున్నాను. చాలా పొద్దుపోయింది. అయితే చీకటి పడింది.
తమ తమ గదుల్లోకి అందరూ వెళ్ళిపోయారు. అయితే అంటే పందెంలో మేము గెలిచాం. పొద్దునుంచి మాకు కోపమే రాలేదు. ఇప్పుడు చెప్పండి, మా బహుమతి ఏమిటి? నేను మధ్యలో అడ్డుకున్నాను, లేదంటే మీరు అడ్డుకోకపోయినా అప్పటికే మేం గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్పండి, మా బహుమతి ఏమిటి? ఏంటి? ఏం కావాలి మీకు? చెప్పమంటారా? ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులో నీరుండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులో కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే ఈ గాజులు సులక్షణకి ఎంతో ప్రియమైనవి. ఈ రవ్వల గాజుతో బహుశా మా అనుబంధం ఇక్కడి వరకేనేమో. ఇదిప్పుడు మిమ్మల్ని ఎంచుకుంది. నేటి నుంచి ఇది మీ సొంతం. ఎప్పుడు ఇలాగే జరుగుతోంది. వారు నాకు దగ్గరవుతుంటే అప్పుడే వారికి గత స్మృతులు గుర్తుకొస్తాయి. రాణి సులక్షణ పట్ల వారి ప్రేమ మా ఇద్దరికి అడ్డుకోడవుతోంది. దుర్గమ్మ తల్లి, అసలు నా భర్త ఎప్పటికీ నా వారు కారా?